ప్రధాని నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవనున్నారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ తదితరులు రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరనున్నారు ఎన్డీఏ నేతలు. తమకు ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు లభించాయంటూ పార్టీల వారీగా లోక్సభ సభ్యుల వివరాలని అందజేయనున్నారు. ప్రధానమంత్రి నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవనున్నారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ తదితరులు రాష్ట్రపతిని కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరనున్నారు ఎన్డీఏ నేతలు. తమకు ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన సీట్లు లభించాయంటూ పార్టీల వారీగా లోక్సభ సభ్యుల వివరాలని అందజేయనున్నారు. ప్రధాని నివాసంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవనున్నారు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలంతా. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఎస్ రోజా, ప్రధాని నివాసంలో కీలక సమావేశం జరుగుతుంది. ఎన్డీఏ కూటమి ఏ విధంగానైతే ఎక్కువ సీట్లు సాధించుకున్న తర్వాత ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలి, ప్రభుత్వ కూర్పు ఎలా ఉండాలి, క్యాబినెట్ కూర్పు ఎలా ఉండాలి, ఇటువంటి కీలక అంశాలపైన గంటకు పైగా ప్రస్తుతం చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 గంటలకు ప్రారంభమైనటువంటి ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, మరోపక్క జేడీయూ నేత అటు నితీష్ కుమార్, ఈ విధంగా ఎవరైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరయ్యారు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలను మనం పరిశీలిస్తే ఉదయం మొదట కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. అంటే 17వ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ కేబినెట్ సహచరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సమావేశంలోనే కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. 17వ లోక్సభను రద్దు చేస్తూ ఒక తీర్మానంతో పాటు కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరూ కూడా రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అందజేశారు. సో వాటితో నేరుగా రాష్ట్రపతి భవన్కు వెళ్ళినటువంటి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి తన రాజీనామాను అందజేశారు. సో రాజీనామాను అందజేసిన వెంటనే ద్రౌపది ముర్ము యాక్సెప్ట్ చేయడమే కాకుండా ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేంత వరకు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పి కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ కొనసాగుతారు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసేంత వరకు. సో ఇక ఎన్డీఏకి సంబంధించి అంటే ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమిలోని పార్టీలు చాలా కీలకం. సో కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలను కలుపుకొని పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సో కూటమిలో ఉన్నటువంటి పార్టీలు సైతం తమ అభ్యర్థి ఎవరు, తమ ప్రధానమంత్రిగా ఎవరిని ఎన్నుకోవాలనే దాని మీద ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే బీజేపీ ఎప్పుడైతే ఈ ఎన్నికల ప్రక్రియలోకి వెళ్ళిందో బీజేపీ మొదటే తమ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అని స్పష్టం చేశారు. ఇది మోడీ గ్యారంటీ అని వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏలో ఉన్నటువంటి ఇతర పార్టీలు సైతం లాంఛనంగానే
నరేంద్ర మోడీ పేరును యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది అనేది బీజేపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇదే సమయంలో ఖచ్చితంగా ఎవరైతే ఇతర పార్టీలు ఉన్నారో ఆ పార్టీలకు కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ ప్రాధాన్యత ఇచ్చేటటువంటి క్రమంలో ఏ విధంగా ఈ కూర్పు ఉండబోతుంది క్యాబినెట్ అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా టీడీపీ విషయానికి వస్తే ఏదైతే టీడీపీ ఇప్పుడు గెలిచినటువంటి సీట్లు ఎన్డీఏలో చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ టీడీపీకి ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర క్యాబినెట్లో 2 నుంచి 3 పదవులతో పాటు లోక్సభ స్పీకర్ లాంటి అవకాశాన్ని కూడా కల్పించే ఛాన్స్ ఉందనేది ఒకవైపు చర్చ జరుగుతూనే ఉంది. ఇక జనసేన విషయానికి వస్తే జనసేన 2 ఎంపీలను గెలిచింది. ఆ 2 ఎంపీల్లో ఒకరికి లేదా ఇంకొకరికి ఖచ్చితంగా క్యాబినెట్లో అవకాశం కల్పిస్తారని చెప్తున్నారు. మరోపక్క జేడీయూకి సంబంధించి కూడా ప్రత్యేకంగా నితీష్ కుమార్కి సంబంధించినటువంటి ఎంపీలకు కూడా వాళ్లకు అవకాశం కల్పిస్తారని చెప్తున్నారు. ఇలా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సరైనటువంటి ప్రాధాన్యతను ఇచ్చేందుకు కూడా ప్రత్యేకమైనటువంటి చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చాక ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా అటు బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని చెప్పి రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. సో రాష్ట్రపతిని కలిశాక ఎల్లుండి ప్రత్యేకంగా 7వ తేదీన బీజేపీ ఎన్డీఏ కూటమిలోని ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలతో ఒక ప్రత్యేక సమావేశం ఢిల్లీలో జరగబోతుంది. ఈ సమావేశంలో ఎంపీలందరూ కూడా ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ పేరును ప్రతిపాదిస్తూ ప్రతి ఒక్కరూ అక్కడ తీర్మానం చేయబోతున్నారు. ఆ తర్వాత వాళ్ళందరి సంతకాలతో రాష్ట్రపతికి లేఖ పంపిస్తారు. నరేంద్ర మోడీనే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనే విషయాన్ని స్పష్టం చేస్తారు. సో 8వ తేదీన సాయంత్రం 8 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ 3వ ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా ఇప్పటికే కొంత ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బీజేపీ దీనికోసం సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ఖచ్చితంగా ఎన్డీఏలో దీనికి సంబంధించినటువంటి కొలిక్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండాలనే అంశంని ఎన్డీఏలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంపీలు సైతం ఈ విషయం పైన వాళ్ళందరూ సంతకాలు చేయాల్సి ఉంటుంది. తమ లీడర్గా తమ పార్టీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమికి లీడర్గా నరేంద్ర మోడీ ఉండబోతున్నారనే విషయాన్ని కూడా ఎంపీలు స్పష్టం చేశారు. ఆ తర్వాత లేఖను రాష్ట్రపతికి ఇస్తారు. సో ఈ రోజు ఏంటంటే తమకు అవకాశం కల్పించాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అనే విషయాన్ని ఎన్డీఏ కూటమిలోనే ఉన్నటువంటి ముఖ్య నేతలందరూ వెళ్ళి రాష్ట్రపతిని కలిసే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి ప్రస్తుతం నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశం అయితే కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశం పూర్తయిన తర్వాత నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ నివాసం నుంచి రాష్ట్రపతి భవన్కు బయలుదేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రోజా. రైట్, థ్యాంక్ యూ రాజు.